అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజావేదిక వద్ద వాల్మీకి సోదరులు ఆత్మీయ సమావేశానికి వేలాదిగా తరలివచ్చిన వాల్మీకి సోదరీమణులు ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా కళ్యాణదుర్గం తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఆమిలినేని సురేంద్రబాబు, మాజీ మంత్రి, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు కాలువ శ్రీనివాసులు, అనంతపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఆమిలినేని సురేంద్రబాబు, మాజీ మంత్రి, పార్లమెంట్ అధ్యక్షులు కాలువ శ్రీనివాసులు ఈ సందర్భంగా మాట్లాడారు. మన బీటీపీ ప్రాజెక్టు ప్రారంభం చేయడం జరిగింది. మనకి ఉన్న 3 నెలల కాలంలోనే మనం 20 కిలోమీటర్ల వరకు కాలువ కూడా తవ్వడం జరిగింది. ఏమో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిపోయిన తర్వాత జగన్ రెడ్డి వచ్చాడు. ఆ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత 1.5 సంవత్సరం అన్ని వర్కులు నిలబెట్టాడు. అన్ని వర్కులు అన్నిటితో పాటు ఈ వర్క్ నిలబెట్టాడు. మరి ఆ తర్వాత కూడా ప్రారంభం ఆగిపోగా రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోగా ఈ రోజు వరకు కూడా ఆయన రైతులకు 6 నెలల క్రితం వచ్చి రైతులకు చెప్పాడు, నేను బీటీపీ ప్రాజెక్టుకి రైతులకు రావాల్సిన నష్టపరిహారం ఇచ్చి త్వరగా ప్రారంభిస్తాను. అలాగే కళ్యాణదుర్గం ప్రాంతానికి కూడా వచ్చి 4 నెలల క్రితం అదే చెప్పాడు. కానీ ఆయన ఏదీ చేయలేదు. ఈ మధ్య కాలంలో కొంతమంది రైతులకు మాత్రం వాళ్ళకి నష్టపరిహారం వచ్చింది. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా, ఏది ఏమైనా సరే మనకి కాలువ శ్రీనివాసరావు గారు భక్త నియోజకవర్గంలో ఉంటారు కాబట్టి ఆయన కూడా బీటీపీ ప్రాజెక్టులో హక్కు ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పెట్టుకోరైనా సరే 2.5 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేసి మీ అందరికి కూడా సాగునీరు ఇచ్చి మీ అందరి చేత మాకి ఒక వాల్మీకుల స్థితిగతులు బాగోగులు తెలిసిన వ్యక్తి. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాల్మీకుల గొంతు కసకస కోస్తా ఉంటే మామూలుగా మనం కోడిని కోసేటప్పుడు నీళ్లు దాపుతాయి. నీళ్లు పోసే గొంతులో కత్తి పెట్టి కోస్తాం. ఆ నీళ్లు పోసిన వ్యక్తి ఎవరంటే తల్లా రంగయ్య. అవునా కాదా? వాల్మీకుల గొంతు జగన్మోహన్ రెడ్డి కోస్తా ఉంటే వాడి నీళ్లు పోసినాడు. ఈయన ఎందుకు అడ్డుకోలేకపోయినాడని నేను అడుగుతా ఉన్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేసి చేయకపోతే దయచేసి వాల్మీకుల గొంతు మాత్రం కొయ్యొద్దని ఎందుకు అడ్డుకోలేకపోయినాడు తలారి రంగయ్య నేను అడుగుతా ఉన్నా. ఈ వేదిక ద్వారా సమాధానం చెప్పమని ఎందుకు అడ్డుకోలేకపోయినాడు అంటే వాల్మీకులకు తీరని అన్యాయం జరుగుతా ఉంటే అడ్డుకోలేని ఒక అసమర్థుడు రంగయ్య ఈ రోజు వచ్చి వాల్మీకుల ఓట్లు ఎట్లా అడుగుతాడని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అవునా కాదా? వాల్మీకుల ఓట్లు అడిగే హక్కు తలారి రంగయ్యకు లేదు లేదు లేదని నేను చెప్పదలుచుకున్నా. కాబట్టి వాల్మీకుల ఓట్లన్నీ సురేంద్రబాబు గారికి పడాలి. ఆయన కనీసం 40 నుంచి 50 వేల మెజార్టీ తగ్గకోకుండా గెలవాలి. ఆ గెలుపులో గెలిచిన తర్వాత చేసే ఫస్ట్ ప్రెస్ మీట్ లో వాల్మీకుల అండదండలతో నాకు ఈ మెజార్టీ వచ్చిందని చెప్పే పరిస్థితి వాల్మీకులు తీసుకొస్తారా లేదా? ఆయన మెజార్టీలో వాల్మీకుల ఓట్లే కీలకం కావాలి. వాల్మీకుల్ని గుర్తించేటువంటి ఏకైక వ్యక్తి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని మీరు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే మనసులో వారిని స్మరించుకోవాల్సిన అవసరం మనకు ఎదురుగా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఆ కార్యక్రమంలో ఎస్టీ చేసేటువంటి ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమంలో భాగస్వామైనటువంటి అప్పటి మంత్రివర్యులు మన కాలువ శ్రీనివాస గారిని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతో మంది మేధావులు సత్యపాల్ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఆ కమిటీ ద్వారా మన స్థితిగతులు, మన విద్య, వైద్య, మన ఆర్థిక పరిస్థితులన్నీ కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి కేంద్రానికి పంపించేదాని కోసం ఒక భగవద్గీత